ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభమైంది. స్త్రీ శక్తి పథకం ప్రారంభించారు చంద్రబాబు. పవన్ సూపర్ 6 అమలు చేస్తామంటే అప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. అయితే ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటున్నారు చంద్రబాబు. స్త్రీ శక్తి పథకంతో 2.64 కోట్ల మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం దూసుకు వెళ్తామంటున్నారు చంద్రబాబు. 47 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ అందించాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరుస్తామన్నారు చంద్రబాబు. ఆటో డ్రైవర్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ వేశామన్నారు. ఆటో డ్రైవర్లకు కూడా న్యాయం చేస్తామన్నారు చంద్రబాబు. సూపర్ 6 హామీల అమలులో ఇప్పటికే బౌండరీ కొట్టేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంకొక పథకం అమలు చేస్తే సూపర్ 6 కొట్టినట్లే. ఏపీలో పథకాల పండుగ కొనసాగుతోంది. తాజాగా సూపర్ 6 హామీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి పచ్చ జెండా ఊపారు చంద్రబాబు. దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నుంచి విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ వరకు ప్రయాణించారు. స్త్రీ శక్తి పేరుతో అమలయ్యే మహిళలకు ఫ్రీ జర్నీ విధి విధానాలపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. 5 రకాల ఆర్టీసీ బస్సు సర్వీసుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు అనుమతిచ్చింది. ఉచిత ప్రయాణం కల్పించే బస్సుల జాబితాలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లున్నాయి. ఆయా బస్సుల్లో ఆధార్, రేషన్ కార్డ్, ఓటర్ కార్డులో ఏదో ఒకటి చూపించి ఉచిత ప్రయాణం చేయొచ్చని స్పష్టం చేసింది. జీరో టికెటింగ్ విధానంతో ఫ్రీ జర్నీకి అనుమతి ఇవ్వనుండగా ఆ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం ఆర్టీసీకి రియంబర్స్మెంట్ చేయనుంది. అయితే నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్, సప్తగిరి, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్ని మాత్రం స్త్రీ శక్తి పథకం నుంచి మినహాయించింది. ఇక సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అన్నారు సీఎం చంద్రబాబు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలే ప్రచారం చేయాలన్నారు బాబు. సూపర్ 6 ఆ రోజు చెప్తే నమ్మలేదు. ఈ రోజు గర్వంగా చెప్తున్న సూపర్ 6 సూపర్ హిట్. అవునా కాదా? ఏప్రిల్ నుంచి ఇస్తానని పింఛన ఏప్రిల్ నుంచి ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 64 లక్షల మందికి ఇస్తున్నాం. ఇంకో పక్కన ఆడబిడ్డలున్నారు. తల్లికి వందనం మొన్నే ఇచ్చా. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. ఇచ్చుంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాజకీయాల్లో మంచి ప్రభుత్వాన్ని అన్ని పనులు చేసినప్పుడు మాకు ప్రచారం చేసే బాధ్యత ప్రజలే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఈ పథకాన్ని చేయగలమా అని ఎన్నికల ముందు చంద్రబాబును అడిగానని, ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించగలిగామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కూటమి ఏర్పడ్డ తర్వాత ఎన్నికల ముందు సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు నాతోటి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. నేను వారిని ఒకటే అడిగాను, మనకున్న ఆర్థిక ఇబ్బందుల్లో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు సార్, అది నెరవేర్చగలమా అనే నాకు ఒక సందేహాన్ని వెలుబుస్తే ఆయనకున్న అపారమైన అనుభవం ఈ రోజున నేను భరోసా ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితులు ముందుకు తీసుకెళ్తామని చెప్తే ఈ రోజున ఆయన ఇచ్చిన మాట నెరవేర్చడం, ఇది ఆయన ఈ అనుభవానికి, ఆయన కమిట్మెంట్కి ఒక చాలా బలమైన నిదర్శనం. అలాంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆడపడుచులు అందరి తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు మరింత శక్తి వస్తుందని, వాళ్లపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు మంత్రి లోకేష్.
నెలకు 1500 రూపాయల దాకా వాళ్లకు మిగులుతుందన్నారు మంత్రి లోకేష్. గత జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పించారు. ఇక అంతకు ముందు సూపర్ 6 లో ఏ పథకాలు ఎప్పుడు అమలు చేశారో చూద్దాం. సో ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. సూపర్ 6 హామీల్లో ఇది కూడా ఒక భాగం. గతేడాది అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఆయన స్వయంగా కొందరు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ఉచిత గ్యాస్ సిలిండర్ అందించారు. ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా గ్యాస్ వెలిగించి టీ పెట్టారు. లబ్ధిదారులతో ముచ్చటించారు. వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ముందుగా నగదు చెల్లించి సిలిండర్ను తీసుకుంటే 2 రోజుల్లో ఆ డబ్బును ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో జమ చేస్తుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో మొదటి సిలిండర్ను మార్చి 31వ తేదీలోపు, రెండోది జూలై 31, మూడోది నవంబర్ 30 లోపు సిలిండర్లను పొందొచ్చు. రైట్. ఇక రెండోది, స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి, అంటే ఇక తల్లికి వందనం పథకాన్ని ఈ ఏడాది జూన్ 12న ప్రారంభించింది ఏపీ సర్కార్. పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకి కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఇందులో విద్యార్థికి 13,000 ఇవ్వగా పాఠశాల లేదా కాలేజ్ నిర్వహణకు 2,000 కేటాయిస్తారు. విద్యార్థికిచ్చే మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. ఇక మూడోది అన్నదాత సుఖీభవ. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నెలలో 2వ తేదీన ప్రారంభించారు. ఈ పథకం కింద కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం రైతులకు అందిస్తోంది. ఈ పథకంలో భాగంగా రైతులకు విడతల వారీగా వాళ్ల అకౌంట్లలో నగదు జమ చేస్తారు. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక నెక్స్ట్, సూపర్ 6 హామీల్లో ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకం ఒక్కటే మిగిలిపోయింది. అది కూడా పూర్తి చేస్తే చంద్రబాబు సూపర్ 6 సిక్సర్ కొట్టినట్లే. ఈ పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అది కూడా నెరవేరిస్తే మొత్తం సూపర్ 6 హామీలను నెరవేర్చినట్లే అంటున్నారు చంద్రబాబు. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల ఉద్యోగ భృతి. ఈ పథకంలో భాగంగా యువతకు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ నిరంతరం సాగుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి, నియామకానికి మెగా టీఎస్సీ నిర్వహించింది. ఇక యువతకు ప్రైవేట్ కొలువులు కూడా కల్పించేందుకు ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోంది.